Praise the Lord. Praise the Lord. Yesuva Vandanam. Yesuva Stotram. Yesuva Aradhana. Yesuva Mahima. Praise the Lord. Praise the Lord. Parlokapu Tandri Aradhana. Parlokapu Tandri Mahima. Tandri Stuti. Praise the Lord. Praise the Lord. Atmadeva Vandanam. Atmadeva Stotram. Atmadeva Aradhana. Atmadeva Mahima. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతా మన తలైన శ్రీ సభతో కలిసి యేసు మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు పరలోకానికి ఎత్తబడుటను, పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుటను, ఈ మహోత్సవాన్ని ఈరోజు మనమందరము కొనియాడుతూ ఉన్నాం. అందరికీ తెలిసిన విధంగా ఆరోహణం అంటే ఏమిటి, అవరోహణం అంటే ఏమిటి అందరికీ తెలుసు. మన స్కూల్లో మనం చదువుతాం. ఆరోహణం అంటే ఏమిటి? టీచర్లు ఉన్నారు ఇక్కడ, ఇంగ్లీష్ టీచర్ కాదు, సైన్స్ టీచర్, సోషల్ టీచర్. ఆరోహణం అంటే పైకెత్తబడటం, పైకి. ఆరోహణం, అవరోహణం అంటే కిందకి. ఈరోజు ఈ యొక్క పండుగను ఆరోహణమైనటువంటి క్రీస్తు ప్రభు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరణాన్ని జయించి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు 40 రోజులు శిష్యులతో ఈ భూలోకములో ఉండి వారిని అనేక రకాలుగా బలపరిచి అనేక ప్రదేశాలలో, అనేక ప్రాంతాలలో ఆయన దర్శనమిచ్చి భయాందోళనతో చెల్లాచెదరైనటువంటి శిష్యులందరినీ ఒక చోట చేర్చి ఆయన వారిని విశ్వాసవంతులుగా బలపరిచి బోధకులుగా మలచి దీవించి వారిని లోకానికి పంపుతూ ఉన్నాడు. ప్రపంచ నలుమూలలకు మీరు వెళ్ళండి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చి నా శిష్యులుగా మీరు తయారు చేయండి అని ప్రభువు ఈ యొక్క అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. పరలోకానికి ఆరోహణమయ్యి తండ్రి కుడిపక్కన కూర్చుని ఉన్నాడు. అవరోహణం అంటే నరకం, సైతాను జీవించేటువంటి రాజ్యం. మరి మనము ఆరోహణమవుదామా? అవరోహణముగా సైతాను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నరకాగ్నిలోనికి త్రోసివేయబడదామా, త్రోసివేయబడేటువంటి వ్యక్తులుగా మనం జీవించుదామా అనేటువంటి విషయాలను మనం ధ్యానించాలి. మానవులుగా మనము పరలోకానికి భూలోకానికి మధ్యలో జీవిస్తూ ఉన్నాం. మానవ జీవితం పరలోకానికి నరకలోకానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క జీవితం. దేవుని యొక్క విధేయత కలిగి జీవించినట్లయితే, దేవుని యొక్క అనుగ్రహాలు పొంది దేవుని యొక్క వాక్యానుగుణంగా మనం జీవించినట్లయితే, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, క్రీస్తు ప్రభు చూపించినటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే క్రీస్తు ప్రభువే మనల్ని తన యొక్క మహిమ ద్వారా మోక్ష భాగ్యానికి చేరుస్తారు. ఆరోహణం అవుతాం, క్రీస్తుతో నూతన జీవంలో జీవిస్తాం. మరి క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించినటువంటి మనము, సైతానికి బానిసలమై జీవిస్తున్నటువంటి మనము, సైతాని యొక్క బాటలో పయనిస్తున్నటువంటి మనము చివరికి సైతాని యొక్క రాజ్యములో పారవేయబడతామనేటువంటి విషయాలను
మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను క్రీస్తుతో పాటు ఆరోహణమవటానికి, మహిమపరపబడటానికి, పరలోక రాజ్యం చేరటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించటానికి, రక్షణ మార్గంలో నడిపించడానికి, పరలోక భాగ్యం మనకి దయచేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం గ్రహించి, మరి క్రీస్తుతో పాటు క్రీస్తు మనల్ని పరలోక రాజ్యంలో చేరటానికి నన్ను నేను సంసిద్ధంగా తయారు చేసుకుంటూ ఉన్నానా? లేకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని బోధనలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత విశ్వాసంలో మనం గడిపినా చివరికి సైతాన్ యొక్క శోధనలో, సైతాన్ యొక్క ప్రలోభాల్లో ఇంకా చిక్కుకుని మనం జీవిస్తే చివరికి మనకి పడేటువంటి గతి ఏమిటి? ఎక్కడికి పోతాం మనము? అవరోహణం అంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతామనేటువంటి విషయాలను మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది చాలా సంతోషకరమైనటువంటి మహోన్నతమైనటువంటి పండుగ. ఎందుకని సంతోషకరమైనటువంటి పండుగ, ఎందుకని శుభకరమైనటువంటి పండుగ అంటే, తల్లైన స్త్రీ సభ ఒక శరీరానికి సంబంధించినటువంటి స్త్రీ సభ. మన శిరస్సు ఎవరు? మన తల ఎవరు? స్త్రీ సభకు తల ఎవరు? నేను ప్రవేశ వచనాల్లో చదివాను, మరొకసారి చదువుతాను చూడండి. మీరు సరిగా వినలేదు. ఈ యొక్క వచనములో, ప్రవేశ వచనములో, సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందపరప చేయుము, భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము, ఏలైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమై మా ఆరోహణము మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరునట్లు అనుగ్రహింపుము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మనకన్నా ముందు పరలోకంలో చేరింది? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు ఎవరు? శిరస్సు. ఈ శరీరము, ఈ బాడీలో అన్ని భాగాలు ముఖ్యమే. మనము తల్లైన స్త్రీ సభలో అనేకమైనటువంటి భాగాలు. ఈ తల్లైన స్త్రీ సభకు మూల కారణము, మూల పునాది శిరస్సు అయినటువంటి క్రీస్తు ప్రభు పరలోకాల్లోని తండ్రి పెదకుడి ప్రక్కన కూర్చి ఉన్నారు. అందుకనే మన విశ్వాసంలో కూడా మనము ప్రకటిస్తాం, పెదకుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు, అక్కడి నుండి జీవించే వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చును అనేటువంటి విశ్వాసాన్ని మనము విశ్వాసంలో ప్రకటిస్తున్నాం. క్రీస్తు ప్రభు శిరస్సు అయినటువంటి ప్రభు పరలోక భాగ్యములో చేరి మన అందరి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక ఏమిటంటే, శరీర భాగాలైనటువంటి మనమందరము కూడా శిరస్సుతో పాటు ఒకనాడు ఐక్యం అవ్వాలనేటువంటిదే ఆయన తపన. ఈ లోకంలో ప్రభు వచ్చినటువంటి తండ్రి చిత్తమని మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందు ద్వారా ఇది సంతోషకరమైనటువంటి పండుగ, శుభకార్యమైనటువంటి పండుగ. రెండవది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు పునరుత్థానమైన తరువాత 40 రోజులు ఎందుకని ఈ లోకంలో, భూలోకంలో సంచరిస్తూ ఉన్నాడు? ఆయన మరణాన్ని జయించిన తరువాత, ఆయన పునరుత్థానుడైన తరువాత సరాసరి తండ్రి కుడి ప్రక్కన కూర్చోడానికి ఎందుకు వెళ్ళలేదు? 40 రోజులు ఎందుకని ఈ యొక్క ప్రపంచంలో శిష్యుల మధ్య ఆయన ఎందుకు గడిపాడంటే మనకు అందరికీ తెలుసు. శిష్యులందరూ ఎటువంటి వారు? శిష్యులు ఎటువంటి వారు? నమ్మక ద్రోహం చేసేటువంటి వారు, బలహీనులు. విశ్వాసం అంతా బలపడేటువంటి విధంగా లేదు. ఒకరైతే ఆయన నాకెవరో తెలియదని బొంకినటువంటి వాడు, ఒకరైతే ఆయన ప్రక్కటెముకలో
నా వ్రేలు పెడితేనే తప్ప నేను ఆయన నమ్మనని పలికినటువంటి వాడు. గృహద్రోగి అయినటువంటి యూదా ఇస్కరియోతు ఒక ముద్దుతో రోమీయులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగించినటువంటి వాడు. ఆయన రోమ సామ్రాజ్యంలో సైనికులతో పట్టుబడినప్పుడు ఒక్కరు లేరు ఆయన దగ్గర. పుట్టకొకడు చెట్టుకొకడు పరాపరి చెల్లాచెదురైపోయారు. మరి చూడండి, మరి అటువంటి వారిని బలపరచటానికి, వారికి తెలియపరచటానికి నేను సజీవుడైనటువంటి దేవుడను, జీవము కలిగినటువంటి దేవుడను, సత్యస్వరూపుడను, మహిమానితుడను, సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అని వారికి విన్నవించుకోవటానికి, ప్రజలందరికీ ఆయన మహత్వాన్ని తెలియపరచడానికి ఈ 40 రోజులు శిష్యులతో ఆయన ఉన్నారనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన మరణించినప్పుడు ఆయన అపోస్తుల కార్యం, ఈరోజు వినటువంటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో చదివినట్లయితే, యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, చూడండి, తాను సజీవుడని వారికి పలు విధములుగా రుజువు చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు సజీవుడా కాదా? సజీవుడైనటువంటి దేవుడు. ఆయన నిరూపించుకుంటూ ఉన్నాడు. తను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులను బలపరచడానికి నేను నిజమైనటువంటి దేవుడును, సజీవుడను, శక్తి కలిగినటువంటి దేవుడను, మరణాన్ని జయించినటువంటి దేవుడును అని శిష్యులకు ఆయన పరిచయం చేసుకుని బలపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే కాదు, ఆ రోజుల్లో ఇప్పుడు కూడా యూదా మత ప్రచారకులు కూడా ఏమని వారు నమ్ముతూ ఉన్నారంటే, ఆయన మరణించినటువంటి సమాధికి కొంతమంది సైనికులు, బంట్రోతులు కాపలా పెట్టారా లేదా? ఎందుకు పెట్టారు? శిష్యులతో పదే చెప్తూ ఉన్నాడు, నేను మరణిస్తాను, 3వ నాడు తిరిగి లేస్తానని చెప్పినటువంటి ఆయన మాటలు నిజమవుతాయి అని భయంతో సైనికులను కాపలా పెట్టి, వారు ఆయన నిజంగా సజీవుడై లేచిన తర్వాత సైనికులు అమ్ముడుపోయి ఈ సత్యాన్ని అసత్యముగా బోధించడానికి ప్రయత్నించారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 12వ వచనం నుండి చూసినట్లయితే, ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేస్తూ సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లా నేను ఏమని చెప్తూ ఉన్నారు, మేము నిద్రిస్తుచుండ అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకుని పోయి అని చెప్పండి అని అబద్ధ సాక్షులుగా పలికారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పటి వరకు యూదులు ఇదే సత్యాన్ని వారు నమ్ముతూ ఉన్నారు. నిజమైనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, పునరుత్థానుడైనటువంటి దేవుడిని విశ్వసించడం లేదు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ప్రభు 40 రోజులు ఎందుకు ఉన్నాడంటే ఈ సత్యాన్ని బహిర్గతం చేయటానికి, ఆయన సజీవుడని, సత్యవంతుడైనటువంటి దేవుడని ప్రకటించడానికి ఆయన ఈరోజు ప్రత్యేకంగా శిష్యులకు బలపరుస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, తదుపరి 11 మంది శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారి మధ్యకు నిలబడి సజీవుడైనటువంటి యేసునని, యేసు వచ్చిన తను చూసినటువంటి మాటలను
వారు ఈ విషయాన్ని నమ్మనందున వారి అవిశ్వాసమునకు, వారి హృదయ కాఠిన్యమునకు వారిని గద్దించి చాలు. చూడండి, ప్రభు అనేక పర్యాయాలు శిష్యులకు దర్శనమిచ్చినా సరే వారు ఈ యొక్క సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు, సత్యాన్ని వారు నమ్మదగలేకపోయారు. అందుకనే పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో ఆయన చెప్తూ ఉన్నాడు, 15వ అధ్యాయము 4వ వచనం నుండి. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 4వ వచనం. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేవనెత్తబడి ఆయన పేతురునకు తదుపరి ఇతర శిష్యులకు కనబడెను. పిమ్మట ఆయన అనేక మందికి, 500 మందికి పైబడి ఆయన దర్శనమిచ్చాడని, ఇటువంటి సజీవుడైనటువంటి దేవుడని ఆయన ప్రకటించుకున్నటువంటి సత్యాన్ని పునీత పౌలుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ విషయమై క్రీస్తు ప్రభు 40 రోజులు ఈ భూలోకములో శిష్యుల మధ్య ఆయన జీవించారు, సంతరించారనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. రెండవది, దేవుని రాజ్యమును గురించి వారికి బోధించుటకు శక్తిని వారికి ప్రసాదించాడు, అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరే దీనికి సాక్షులు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మన సంగతి ఏమిటి? మన విషయం ఏమిటి? మన శిరస్సు అయినటువంటి యేసయ్య పరలోకములో మనందరి కోసం ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన అందరి కోసం ఆయన ప్రార్థిస్తూ, మన అందరి కోసం పరలోక భాగ్యం చేరాలనేటువంటి ఆశ కలిగి ఆయన మన అందరినీ పరలోకములో ఉండాలని కోరుకున్నటువంటి మన యేసయ్య మరి అటువంటి పరలోక రాజ్యంలో చేరాలంటే అవిశ్వాసాన్ని వీడి విశ్వాసంలో బలపడాలని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అయితే మోక్షారోహణం అంటే ఏమిటంటే తండ్రి తనకు అప్పగించిన రక్షణ కార్యమును సంపూర్ణంగా ముగించి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళటమే మోక్షారోహణం అని. తండ్రి ఇచ్చినటువంటి బాధ్యత, తండ్రి తాగమనేటువంటి ఈ యొక్క పాత్ర ఆయన పానము చేసి ఆయన ఇచ్చినటువంటి స్లేవను ముద్దాడి తండ్రి చిత్తానికి శిరస వహించి మరణించి మృత్యుంజయుడై చివరికి పరలోక రాజ్యములో తండ్రి కుడిపక్కన కూర్చున్నటువంటి మహోత్సవమే ఈ మోక్షారోహణ పండుగ. రెండవది, తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు, పరలోక మహిమలోనికి ప్రవేశించాడు, సమస్తము మీద అధికారమును పొందాడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే మోక్షారోహణ పండుగలో రోజున మన బాధ్యత ఏమిటి? ఈ పండుగ రోజు ప్రభు మనకిచ్చేటువంటి బాధ్యత, శిష్యులకు ఏ విధమైనటువంటి బాధ్యత ఇచ్చాడో యేసయ్యలో జ్ఞాన స్నానం పొంది ఆయన జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనకు కూడా ఆ ఇచ్చేటువంటి బాధ్యత. మొట్టమొదటిది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమ అంతటను మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండెదరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరికి సాక్షులము? ఎవరికి సాక్షులము? ఎవరికి? యేసయ్య మాట చెప్పటం కూడా మన నోరు రాడు. ఎవడన్నా నాయకుడు రావనండి, జై 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 జై. ఎవరికి సాక్షులుగా ఉండాలి? ఎవరికి
సత్యమైనటువంటి దేవుడెవరు? సజీవమైనటువంటి దేవుడెవరు? యేసయ్య. ఆయనకి సాక్షులుగా ఉండాలని ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. మరి క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉండటం అంటే ఏమిటి? నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి కోసం ప్రార్థించు. ఇదే కదా దయ, కరుణ, ప్రేమ, సోదర భావము, సఖ్యత, సమాధానము. ఇదే కదా ఆయన చూపించినటువంటి, బోధించినటువంటి బోధన. నేను ప్రభుకి సాక్షిగా ఉంటున్నాను అంటాం, కానీ మనం ఏం చేస్తున్నాం? అబద్ధ సాక్ష్యాలు పలుకుతాం, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడు, ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చేస్తాం, సఖ్యతగా ఉండం, సమాధానంగా ఉండం, స్వార్థము, అసూయ, క్రోధము, మోసము, ఇంక ఇతరమైనటువంటి అనేకమైనటువంటివి పేరుకుపోతూ ఉన్నాయి. మరి ప్రభువే చెప్తూ ఉన్నాడు, మీరు దీనికి సాక్షులు. దేనికి సాక్షులు? దేనికి సాక్షులు? మనం జీవించే జీవన విధానానికి సాక్షి. అందుకనే పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు అంటూ ఉన్నారు, ఇఫ్ నీడెడ్ యూజ్ ద వర్డ్స్. అవసరమైతేనే మాట్లాడండి. మరి మాట్లాడకపోతే మనం ఎలా సాక్షిగా ఉండాలి? సత్యనారాయణ, మాట్లాడము ఎలా సాక్షిగా ఉండాలి? మన జీవిత విధానం, మన యొక్క నడవడిక, మన యొక్క ఆలోచన, మన యొక్క మాటలు, ఈ విధంగా మనము సాక్షులుగా ఉంటాం. క్రీస్తు ప్రభు నిజమైనటువంటి శిష్యులుగా ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఆలోచించండి. నేను నిజమైనటువంటి క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే నన్ను నేను మలచుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి. నా యొక్క మాట తీరు, నా యొక్క ప్రవర్తన, నా ఆలోచన నేను మార్చుకోవాలి. అప్పుడే ప్రభుకి సాక్షిగా ఉంటానని గ్రహించాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో, సకల జాతి జనులకు యేసుకు శిష్యులుగా చేయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొస్తుడు, వారిని నా శిష్యులను చేయండి. మనము శిష్యత్వాన్ని, శిష్యులుగా మనము జీవిస్తూ ఉండగా మన జీవిత విధానంతో సాక్షులుగా ఉంటూ ఇతరులను ప్రేరేపించాలి. ఇతరులు క్రీస్తు ప్రభుని విశ్వసించే విధంగా మన జీవితాలు మలుచుకోవాలి. మనల్ని చూసి ఇదే కథోలికలరా బాబు, ఏమైనటువంటి కథోలిక సంఘం రా బాబు, వీరిలో సఖ్యత లేదు, సమాధానం లేదు, సాత్వికత లేదు, వీరిలో సోదరభావం లేదు, వీరిలో ఒకరంటే ఒకరు గౌరవం లేదు, పగలు, కాఠిన్యాలు, స్వార్థం, అసూయ అని ఉంటే మన సంఘం, కథోలిక సంఘం నిజమైనటువంటి కథోలికలుగా మనం జీవిస్తూ ఉన్నామా అని మనందరము ప్రశ్న వేసుకోవాలి. మనం సువార్తను బోధించాలి. సువార్తను బోధించాలంటే మన జీవిత విధానం ద్వారా బోధించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక దేశంలో యేసు ప్రభుని ఆరాధించడం నేరం. యేసు ప్రభుని ఆరాధించడం నేరం. ఎవరైనా యేసు ప్రభు అని పేరు చెబితే వారిని అరెస్టు చేసి బంధించి వారిని చిత్రహింసలు చేసేవారు. మరి ఎంత చిత్రహింసలు పొందినా అక్కడక్కడ కొద్దిమంది విశ్వాసులు ఉంటారు. మరి ఆ విశ్వాసులందరూ ప్రతి ఆదివారము తెలియని చోటన రహస్యముగా వారు ప్రార్థనలు చలిపేవారు, ప్రార్థించేవారు. అలా వారి జీవితాలు కొనసాగుతూ ఉండగా
ఒకరోజు హఠాత్తుగా వారు ఒక ప్రదేశంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఇద్దరు దుండగులు గన్నలతో వారిని ముట్టడించి వారిని బెదిరిస్తూ ఉన్నారు. ఏమని బెదిరిస్తున్నారంటే, మీరు నిజమైనటువంటి యేసయ్య సజీవుడైనటువంటి దేవుడని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వారిని ఇక్కడికిక్కడే మేము కాల్చి చంపేస్తాం. అది కాదు, క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు కాదు, ఆయన మృత్యుంజయుడు అవ్వలేదు అని ఎవరైతే బహిరంగముగా ప్రకటించి పారిపోతారో వారిని మేము బ్రతికిస్తాము, చంపము అని చెప్పినప్పుడు చెప్పండి ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? ఉన్న వాళ్ళందరూ నా ప్రాణం ముఖ్యం, నా ప్రాణం ముఖ్యం, యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు కాదని చాలామంది పారిపోయారు. కానీ 10 మంది మాత్రమే ధైర్యంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని ప్రార్థన చేస్తూ క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి సత్యవంతుడైనటువంటి దేవుడు అని విశ్వసిస్తూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ దుండగులు ఏమని చెప్పారు తెలుసా? మేము కూడా క్రైస్తవులమే, ఇప్పటి వరకు మీలో ఉన్న నామకార్థ క్రైస్తవులే ఇక్కడ ఆరాధనలో జరుగుతుందని ఫిర్యాదు చేశారు. కొంచెం భయపడితే క్రీస్తును వదిలిపెట్టే చెత్త క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఎవరో తెలుస్తుందని ఆ విధముగా ప్రవర్తించాము. రండి, మన నిజమైనటువంటి దేవుని ఆరాధిద్దాం, స్తుతించుదామని వారితో కలిసి ఇద్దరి దుండగులు ప్రభువుని స్తుతించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను నిజమైనటువంటి క్రైస్తవున్నా లేక వాళ్ళు ఏం చెప్పారు? నామకార్థ క్రైస్తవులుమా? ఇంకో మాట అన్నారు, ఏంటది? చెత్త క్రైస్తవులమా? మనల్ని మనము పరీక్షించుకోవాలి, దానికి సమాధానం మనమే తెచ్చుకోవాలి. నిజమైనటువంటి క్రైస్తవుడునా లేకపోతే నామకార్థ క్రైస్తవుడునా, చెత్త క్రైస్తవుడునా, చెత్త కథోలికుడునా? ఏదో విశ్వాసం అనేది నీ వ్యక్తిగతమైనటువంటిది. ఎవరో చెప్పేది, ఎవరో చెబితే బలహీనపడేటువంటిది కాదు విశ్వాసం. గురువుల ద్వారా, సంఘస్థులో ఎవరో ఏదో అన్నారని నీ యొక్క విశ్వాసాన్ని బలహీనపరచుకోకూడదు. అది నిజమైనటువంటి విశ్వాసం కాదు, నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు, నిజమైనటువంటి కథోలిక మాత్రమే కాదు. గురువులు వస్తారు, గురువులు పోతారు. నీ విశ్వాసం నీ చేతిలో ఉంది, నువ్వు బలపరుచుకోవాలి. ఏదో సంఘటనలు జరుగుతున్నాయని మన కథోలిక సంఘంలో ఎంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఈ యొక్క సంఘంలో ఎట్టినటువంటి పడనటువంటి వారు వెళ్ళిపోయి ఇంకో సంఘాన్ని స్థాపిస్తారు. మరి అక్కడ కూడా సరిగా ఉంటారా? ఉండరు. మళ్ళీ 2-3 వాళ్ళ పడక మరొక సంఘం. మరి ఎన్ని సంఘాలు ఎందుకు వస్తున్నాయి? పుట్టకో సంఘం, చెట్టుకో సంఘం ఎందుకు వస్తున్నాయి? విశ్వాసం బలపడటం లేదు కాబట్టి, నిజమైనటువంటి క్రైస్తవులు కాదు కాబట్టి, వాళ్ళ యొక్క స్వార్థంతో జీవిస్తున్నారు కాబట్టి, వారి యొక్క స్వార్థ ఆలోచనలో గడుపుతున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క స్వార్థపు ప్రలోభాలకు వారి జీవితాలు కొనసాగిస్తున్నారు కాబట్టి, వారు నిజమైనటువంటి క్రైస్తవులు మాత్రం కాదు. మరియ తల్లి ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘం బలపడుతుంది. కుటుంబాలు చూడండి, తల్లి ఉన్నటువంటి కుటుంబం చూడండి, తల్లి లేనటువంటి కుటుంబం చూడండి ఎలా ఉంటుంది. తల్లి ఉన్నటువంటి కుటుంబం కలకల ఆడుతుంది,
కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ తల్లి ఉంటే అన్నీ తీరిపోతాయి. తల్లి లేనటువంటి సంఘం చల్లా చెదిరైపోతుంది. అవట్లేదు అప్పుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు మనకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దీనికి మీరే సాక్షి. మన సంఘాన్ని, కథోలిక సంఘాన్ని బలపరచండి. అందరూ శిరస్సు క్రీస్తు ప్రభు అయితే దాని యొక్క అవయవాలు మనమందరం. కాలు అనుకుంటుంది నాకు కన్నుతో సంబంధం లేదు, చెయ్యి అనుకుంటుంది నాకు గుండెకాయతో సంబంధం లేదనుకుంటే ఎవరికి నష్టం? కాలుకి నష్టం. కన్ను లేకపోతే కాలు ఎక్కడ నడుస్తుంది? ఊబిలో పడిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కథోలిక సంఘంలో అందరూ ముఖ్యమే, అందరూ సభ్యులే. ఇది మన సంఘం, ఇది మన దేవాలయం. మరి దేవాలయాన్ని, సంఘాన్ని బలపరుచుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది, గురువు కాదు. ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి అనుగ్రహాలు ప్రభు మనకి దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.